అవుతుందా? రికార్డింగ్ అవుతుందా? ఎస్ సార్. Yes, sir. కండిషన్ జాగ్రత్త చూడండి. 2 సబ్జెక్టులు కావాలి. 2 సబ్జెక్టులు సింగులర్ అవ్వచ్చు లేదా ప్లూరల్ అవ్వచ్చు. జాగ్రత్తగా చూడండి. 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. 2 సబ్జెక్ట్స్ లో సబ్జెక్టులు సింగులర్ అని అవ్వచ్చు లేదా ప్లూరల్ అని అవ్వచ్చు. వీటిని దేనితోటి జాయిన్ చేయమంటున్నాడు? పక్కన రాస్తున్నాను చూడండి. నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఏమండి ఇంకేమంటున్నాడు? నాట్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఐదర్ ఆర్, నైదర్ నార్ తోటి జాయిన్ చేస్తేనంట, ఇట్లతోటి జాయిన్ చేస్తే వర్బ్ ఎలా ఉండాలంటండి? ప్లూరల్ గా ఉండాలి అంటున్నాడు. ఈ కండిషన్ అర్థం చేసుకోవాలి అంటే సింగులర్ అయితే సింగులర్ అవుతుంది, ప్లూరల్ అయితే చూద్దాం. ఇదిగో జాగ్రత్త చూడండి. సబ్జెక్ట్ 1 జాయిన్ చేశాను, తర్వాత సబ్జెక్ట్ 2ని జాయిన్ చేయాలి. దేనితో జాయిన్ చేయాలి? ఈ చెప్పిన పదాలతోటి, నైదర్ నార్ కానీ, ఐదర్ ఆర్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్న పదాలతో జాయిన్ చేస్తే దాన్ని సింపుల్ గా ఎలాగ మార్చుకుంటాము అంటే ద వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు వర్బ్ దగ్గర ఉన్న సబ్జెక్ట్ తోటి అగ్రీ అవ్వాలి. లెట్ us go to an example. నాట్ ఓన్లీ మినరల్స్ జాగ్రత్తగా చూడండి. నాట్ ఓన్లీ మినరల్స్, మినరల్ సింగులర్ ప్లూరల్ గాయత్రి? ప్లూరల్ సార్. ప్లూరల్, ఓకేనా? బట్ ఆల్సో గోల్డ్ అన్నాను. గోల్డ్ సింగులర్ ప్లూరల్? సింగులర్. సింగులర్. నౌ ఇక్కడ వర్బ్ పెడుతున్నాను. డాష్ మైండ్ ఇన్ దిస్ కంట్రీ అన్నాను. జాగ్రత్తగా చూడండి. నాట్ ఓన్లీ మినరల్స్ బట్ ఆల్సో గోల్డ్ డాష్ మైండ్ ఇన్ దిస్ కంట్రీ. నో వర్బ్ ఇదిగో, దీనికి సంబంధించిన సబ్జెక్టు మినరల్స్ ఇదిగో, దానికి రెండో సబ్జెక్టు గోల్డ్ ఇదిగో. సో ఇప్పుడు వర్బ్ దేనితో అగ్రీ అవ్వాలని చెప్పాను? వర్బ్ అగ్రీస్ విత్ ది నియరెస్ట్ సబ్జెక్ట్. కాబట్టి నీ వర్బ్ కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఏదమ్మా? గోల్డ్ సార్. గోల్డ్. కాబట్టి వర్బ్ గోల్డ్ కి మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఈజ్ అవుతుందా ఆర్ అవుతుందా? ఈజ్ అవుతుంది. అర్థమైందా ఈ కండిషన్? ఎస్ సార్. Yes, sir. ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం, ఓకేనా? చూడండి. నైదర్ జాన్ నార్ హిజ్ చిల్డ్రన్ అన్నాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఏది? జాన్. సింగులర్ ప్లూరల్? సింగులర్. Yes, sir. సింగులర్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది? చిల్డ్రన్. సింగులర్ ప్లూరల్? ప్లూరల్ సార్. ఇప్పుడు వర్బ్ పెడుతున్నాను. వర్బ్ ఏమంటున్నానంటే ఈస్ ఆర్ కమింగ్ అన్నాను. ఇప్పుడు వర్బ్ దేనితో మ్యాచ్ అవ్వాలి? ఆర్ సార్. వర్బ్ దేనితో మ్యాచ్ అవ్వాలి? చిల్డ్రన్ తోట జాన్ తోట? Children, sir. చిల్డ్రన్ సార్. చిల్డ్రన్ తోటి మ్యాచ్ అవ్వాలి కాబట్టి వర్బ్ ఆర్ అవ్వాలి. నౌ లెట్ us go with a practical example. ఇది చూడండి. నైదర్ జాన్ నార్ హిజ్ చిల్డ్రన్ డాష్ ది పార్టీ అన్నాను. అటెండ్ అటెండ్స్ Attend, sir. అటెండ్ సార్. ఎస్ ఉందా? లేదు సార్. No, sir. ఎందువల్ల ఎస్ ఉండదు? అక్కడ చిల్డ్రన్ అనేది ప్లూరల్ సార్. ఇది కూడా ప్లూరల్ లో రావాలి సార్. చిల్డ్రన్ అన్నది ప్లూరల్, ఇది కూడా ప్లూరల్ అవ్వాలి. ఇది ప్లూరల్ అవ్వాలి అంటే ఎస్ తీసేయాలి కదా. ఇదే కదా మనం Yes, sir. మాట్లాడుకుంది. ఎస్ సార్. అర్థమైంది కండిషన్? అర్థమైంది కండిషన్? ఎస్ సార్. Sir. రైట్. ఇక్కడ లెట్ us see టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చూద్దామా? నైదర్ గర్ల్స్ నార్ బాయ్స్ డాష్ సపోజ్డ్ టు క్విట్ ద గేమ్ ఇన్ ద మిడిల్. వర్బ్ ఏది? ఇదిగో. వర్బ్ దేనితో మ్యాచ్ అయింది? గర్ల్స్ తోట బాయ్స్ తోట? బాయ్స్.
తర్వాత చూడండి, నాట్ ఓన్లీ మై బ్రదర్స్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో మై ఫ్రెండ్స్ డాష్ కమింగ్ టు ది పార్టీ. అంటే ఇప్పుడు సింగులర్ అయితే సింగులర్ దాంతో తీసుకుంటాము, ఇక్కడ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్ చేసుకుంటాము. ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి ఒకసారి. ఈ 2 ఎగ్జాంపుల్స్ 1 2 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఎస్ సార్. ఆ 3 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. రాసుకున్నాక చెప్పండి, నాకు 1 నిమిషం టైం ఇవ్వండి, మళ్ళీ వస్తాను నేను. అమ్మ రాసుకున్నారా? అందరిది అయిపోయిందా? గుడ్. లెట్ us go to next condition. నెక్స్ట్ కండిషన్ ఎవరు చదువుతారు? చరిష్మా. Yes, sir. If one singular subject noun and a plural subject noun are connected by the above mentioned conjunctions, then use the verb that agrees with the subject nearer to the verb. మనం ఇప్పుడు మాట్లాడుకున్న కండిషనే, జాగ్రత్తగా చదువు మళ్ళీ ఒకసారి. If one singular subject noun and a plural subject noun are connected by the above mentioned conjunctions, then చూడు 1 సింగులర్ 1 ప్లూరల్. ఇక్కడ 1 సింగులర్ 1 ప్లూరల్ అయితే వెర్బ్ ఏం చేసాము? నియరెస్ట్ సబ్జెక్ట్ తోటి మ్యాచ్ చేస్తాం కదా. yes sir. ఇప్పుడు ఇది మనం ఏం చేసాము అంటే 1 సింగులర్ 1 ప్లూరల్ తీసుకున్నాము. అదే కనుక సింగులర్ అయినా కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవుతుంది, ఇంకా అసలు ప్లూరల్ సంగతే రాదు. నైదర్ జాన్ నార్, ఇక్కడ గాయత్రి అని పెట్టాను అనుకుందాం. yes sir. అప్పుడు ఏమవుతుంది? వెర్బ్ సింగులర్ అవుతుంది. yes sir. ఇప్పుడు జాన్ గాని చిల్డ్రన్ గాని అన్నాను, ఇక్కడ సింగులర్ ఇక్కడ ప్లూరల్ తీసుకున్నాం. ప్లూరల్ తీసుకుంటే వెర్బ్ దగ్గర ఉన్న దాంతో అగ్రీ అవుతుంది. ఈ కండిషన్ అర్థమైందా? yes sir. yes sir. గుడ్. తేజస్వి వింటున్నావా? ఎస్ సార్. లాస్ట్ కండిషన్ మళ్ళీ ఒకసారి చదువు. లక్ష్మీప్రియ చదువు తల్లి. Yes, sir. If one singular subject noun and a plural subject noun are connected by the above mentioned conjunctions, then use the verb that agrees with the subject nearer to the verb. నియరర్ టు ది వర్బ్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న కండిషనే. అర్థమైంది కదా ఈ కండిషన్ అందరికి? ఎస్ yes సార్. sir.
Yes, sir. కండిషన్ రాసుకున్న తర్వాత ఈ కండిషన్ రాసిన తర్వాత కింద ఎగ్జాంపుల్ ఈ 2 ఎగ్జాంపుల్స్ నోట్స్ లో రాసుకోండి. రైట్. అమ్మ చరిష్మా, లెట్ us read the next condition. Yes, sir. Indefinite pronouns typically take singular verbs. టైపికల్లీ కాదు, అది టిపికల్లీ. Yes, sir. Typically take singular verbs. సింగులర్ వర్బ్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. someone, no one, somebody, nobody. ఏమండి, ఇలాంటివి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. సో ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్ తీసుకుంటాం. ఇంకా ఉన్నాయండి వర్డ్స్ అలాగా, ఎవ్రీవన్, ఎవ్రీబడి. ఇలాంటి పదాలు ఎప్పుడు కూడా సింగులర్ గానే తీసుకోవాలి. కాబట్టి వీటి యొక్క వర్బ్ స్టేట్మెంట్ లో ఎక్కడ కనిపించినా వర్బ్ ఎలా ఉంటది, ఎప్పుడు సింగులర్ గానే ఉంటది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీవన్ డాష్ ప్రజెంట్ ఇన్ ది క్లాస్ అన్నాను. ఈజ్ ప్రజెంటా ఆర్ ప్రజెంటా? Is. Yes, sir. ఎవ్రీవన్ సింగులర్ కాబట్టి ద వర్బ్ షుడ్ బి సింగులర్ కాబట్టి ఈజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీవన్ డాష్ ది పార్టీ అన్నాను. అటెండా, అటెండ్సా? Attends. Attends. ఎస్ కంపల్సరీ ఉంటది. ఎవ్రీవన్ సింగులర్ కాబట్టి, ఎవ్రీవన్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఎస్ పెట్టుకొని తీరాలి. అర్థమైంది కండిషన్ అందరికీ? Yes, sir. Yes, sir. నోట్స్ లో ఈ 2 Yes, sir. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. రాసుకున్నారండి? రైట్. నోట్స్ లో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ తో పాటు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా రాయాలండి. ఓకేనా? Yes, sir. రైట్. కార్తిక్ sir. ఉన్నాడా? కార్తిక్ ఉన్నాడా? రైట్. కార్తిక్ నెక్స్ట్ కండిషన్ చదివినాను. But the pronouns few, many, several, both, all, and some always take the plural verb. రైట్. లెట్ us go to నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఈ కండిషన్ చూద్దాం. కానీ కొన్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ, సమ్, ఆల్. వీటిని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. సో ఈ ప్రొనౌన్స్ ఎక్కడన్నా దీంతో పాటు ఇంకా ఉన్నాయి అలాంటి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్. ఏమండి, వీటిని ఏమంటామంటే ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటాము. ఈ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్ లో ప్లూరల్ సెన్స్ తోటి తీసుకోవాలి. అండ్ వీటి యొక్క వర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్ మాత్రమే వాడాలి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డాష్ ప్రజెంట్ ఇన్ ది క్లాస్ అన్నాను. సమ్ ఈజ్ ప్రజెంటా, సమ్ ఆర్ ప్రజెంటా? Are present, sir. సమ్ ఆర్ ప్రజెంట్. సమ్ అన్నది ప్లూరల్ గా తీసుకున్నాం కాబట్టి దాని వెర్బ్ ప్లూరల్ గా తీసుకోవాలి. మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ లో చూద్దాం చూడండి. ఏమండి, మోస్ట్ అటెండ్ ఆర్ అటెండ్స్ ది ఫంక్షన్. ఏమవుతుంది? Attend, sir. అటెండ్ అవ్వాలి, అటెండ్స్ అవ్వాలి. Attend. Attend, sir. ఎస్ ఉంటదా ఉండదా? ఉండొచ్చు. ఎస్ ఉండదు. ఉండదు, sir. Understood. మోస్ట్ అన్నది ప్లూరల్ కాబట్టి వెర్బ్ ప్లూరల్ అవ్వాలి కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈస్ అటెండ్. 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి ఫాస్ట్ గా. అదిగో మళ్ళీ టేబుల్ మీద పడిపోతుంది. రాసిరమ్మా.
Yes, sir. గుడ్. నెక్స్ట్ కండిషన్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ కండిషన్ సుప్రజ చదువుతుంది. When sentences start with there or here, the subject is not there or here, but always occurs after the verb. So the verb follows that subject. ఇది అర్థం చేసుకోవాలి అంటే కొంచెం అర్థమయ్యేటట్టు మీ భాషలో చెప్తాను. ఓకేనా? అర్థమైందా కండిషన్ ఏమన్నా సుప్రజ? అర్థం కాలేదు. నాకు తెలుసండి, అర్థం అవుతున్న సంగతి నాకు తెలుసు, అందుకనే అర్థమయ్యేటట్టు చెప్తాను. చరిష్మా ఉన్నావా తల్లి? Yes, sir. గాయత్రి ఉన్నావా? ఎస్ సార్. నా డౌట్ ఏంటంటే పడుకుని పోతున్నారేమో అనండి, అందుకని. రైట్, వెళ్దామా? సో సాధారణంగా ప్రతి సెంటెన్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ రావాలి. దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చరే కదా యాక్టివ్ వాయిస్ కి స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కౌ డాష్ ఈటింగ్ గ్రాస్ అన్నాను. ఈజా ఆరా? ఈజ్ సార్. Yes, sir. ఫస్ట్ ఏం వచ్చింది మనకి? సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వెర్బ్ వచ్చింది. ఇది మనకి తెలిసిన, అందరికీ తెలిసిన స్ట్రక్చరే. రామ్ డాష్ గుడ్ బాయ్. ఈజా ఆరా? ఈజ్ సార్. Yes, sir. గుడ్ బాయ్. రామ్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్. కానీ సెంటెన్స్ గనక హియర్ గాని దేర్ గాని తోటి స్టార్ట్ అయితే, జాగ్రత్తగా వినండి, సెంటెన్స్ దేనితో స్టార్ట్ అవ్వాలి? Here Here or there. దేర్ గాని స్టార్ట్ అయితే ఫస్ట్ వర్బ్ వస్తుందంట, తర్వాతే సబ్జెక్ట్ వస్తుందంట. మనకి ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చిందా? ఎస్ సార్. కానీ సెంటెన్స్ హియర్ కానీ దేర్ తోటి కానీ స్టార్ట్ అయితే ఫస్ట్ ఏమొస్తుంది? వర్బ్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అంటండి. ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ డాష్ ద బుక్ యూ ఆస్క్డ్ అన్నాను. ఇదిగో వర్బ్ ఇది. దీనికి సంబంధించిన సబ్జెక్టు సెంటెన్స్ తర్వాత రావాలి. సర్వీస్ తర్వాత ఎక్కడ ఉంది మనకి? బుక్. ఇదిగోండి, బుక్ సబ్జెక్ట్ కదా. ఎస్ సార్. Yes, sir. ఇక్కడ ఈజ్ అవుతుందా ఆర్ అవుతుందా? ఈజ్ సార్. Is. ఎందుకంటే ఫస్ట్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీని తర్వాత దీన్ని చూసుకుని దీన్ని మ్యాచ్ చేయాలి కాబట్టి అప్పుడు ఈజ్ అవ్వాలి. చూడు, దేర్ ఆర్ ఆర్ ఈజ్ ద స్టూడెంట్స్ అన్నాను. ఈజ్ అవ్వాలా ఆర్ అవ్వాలా? Are, Are, sir. sir. ఆర్ సార్. ఎందువల్ల ఆర్ అవ్వాలి? Students అనేది plural, sir. స్టూడెంట్స్ అన్నది ప్లూరల్. ఫస్ట్ వర్బ్ వచ్చింది, తర్వాతే సబ్జెక్ట్ వస్తుంది. అమ్మ ఇప్పుడు అర్థమైందా ఈ కండిషను? ఎస్ సార్. Yes, sir. మనకి యాక్చువల్లీ సెంటెన్స్ లో ఫస్ట్ వర్బ్ వస్తుంది, తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది జనరల్ స్టేట్మెంట్ లో. కానీ ఇలాంటి స్టేట్మెంట్ లో హియర్ కానీ దేర్ తో కానీ స్టార్ట్ అయితే ఫస్ట్ ఏం రావాలి? వర్బ్ రావాలి, తర్వాతే సబ్జెక్ట్ రావాలి. సో సబ్జెక్ట్ ని చూసుకున్న తర్వాత వర్బ్ ని మనం మ్యాచ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దామా? చదువు తల్లి. లక్ష్మీప్రియ చదువు తల్లి. ఎస్ సార్. There are Example. many paths to success. సో సబ్జెక్ట్ ఏది స్టేట్మెంట్ లో? Path, sir. సింగులరా ప్లూరలా? Plural, sir. అందువల్ల ఇక్కడ ఆర్ తీసుకున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్ చదువు. Here is your book. అందులో సబ్జెక్ట్ ఏది? Book, sir. బుక్. సో వర్బ్ సింగులర్ అయింది. అర్థమైంది? Yes, sir. అందరికీ అర్థమైందా? Yes, sir. ఎస్ సార్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ బుక్ రాసుకుని బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి ఫాస్ట్ గా. బ్రో
ఓవరా షూ again I know you రాసుకున్న తర్వాత చెప్పండి తల్లి, రాశారో లేదో. Yes, sir. గుడ్. ఇంకో కండిషన్ చెప్తాను, రాసుకోండి ఇక పక్కన. అమ్మ కండిషన్ ఎంత చరిష్మా? Sir, కండిషన్ నెంబర్ ఎంత? at 14, sir. కండిషన్ 14. ఏమండి కండిషన్ చెప్తున్నా చూడండి. వన్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ బట్ ద వర్బ్ ఈస్ సింగులర్ అంటాడు. రాసుకున్నారు ఈ కండిషన్? రాసుకుని ఫస్ట్. వన్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై, నేను చెప్తా ఉంటాను రాసుకోండి ఫాస్ట్ గా. వన్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ బట్ ద వర్బ్ ఈస్ సింగులర్. Yes, sir. రాసుకున్నారు కదా కండిషన్? Yes, sir. ఓకే. Yes, sir. గాయత్రి చదువు తల్లి కండిషన్. One of is always followed by plural noun, but the verb is singular. బట్ వర్బ్ ఈస్ సింగులర్. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గాయత్రి అండ్ చరిష్మా ఉన్నారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఒక రోజు ఇంటికి వెళ్ళి ఆమ్లెట్లు వేసుకుందాం అనుకున్నారు. అంటున్నారు అందులోనే. Yes, sir. Yes, sir. ఎవరెవరు వేసుకుంటున్నారు ఆమ్లెట్లు చెప్పండి? Charishma Gayatri. Charishma, sir. చరిష్మా అండ్ గాయత్రి. అప్పుడు చరిష్మా ఇంట్లో ఉంది, అదిగోండి చరిష్మా ఇది. గాయత్రి ఇక్కడ ఉంది. గాయత్రికి ఓ సైకిల్ కూడా ఉంది. ఓకే. సో చరిష్మా అంది, గాయత్రి వెళ్ళి 6 eggs తీసుకురా అంది. ఎన్ని ఎగ్స్ తీసుకురమ్మంది? 6 Six. 6 eggs తీసుకురమ్మంటే గాయత్రి ఏం చేస్తుందంటే ఒక చిన్న బాస్కెట్ లో 6 eggs పెట్టుకుని వచ్చింది. అదిగో 6 eggs వేసుకుని చరిష్మా ఉన్న ఇంటికి బయలుదేరింది. బయలుదేరితే దారిలో ఏమైందంటే ఒక స్కూటర్ వచ్చి ఆ పేల్మెంట్ సైకిల్ గుద్దేస్తే ఈ గుడ్లో ఒక గుడ్డు పగిలిపోయింది. జాగ్రత్తగా వింటున్నారా? Yes, sir. Yes, sir. సో గాయత్రి ఎన్ని ఎగ్స్ తీసుకొస్తుంది? 5. ఓయ్ కొన్నది 6. 6 eggs. గుద్దక ముందు ఎన్ని ఉన్నాయి దీంట్లో? 6. 6. గుద్దిన తర్వాత ఎన్ని ఉన్నాయి? 5. 5 ఉన్నాయి. సో ఇప్పుడు గాయత్రి ఏం చేయాలంటే చరిష్మాకి మెసేజ్ చేయాలి. ఏమని? చరిష్మా ఒక ఎగ్ పగిలిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి అంటే చూడండి ఇలా మెసేజ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది ఎగ్ డాష్ బ్రోకెన్ అన్నది. వన్ ఆఫ్ ది ఎగ్ డాష్ బ్రోకెన్. అకార్డింగ్ టు ది కండిషన్ వాట్ వి డిస్కస్డ్ రైట్ నౌ, ఈ కండిషన్ ప్రకారంగా ఈ సెంటెన్స్ లో తప్పు ఎక్కడమ్మా చరిష్మా? One of the eggs, sir. గుడ్డులో గుడ్డు అవ్వదు కాబట్టి ఏమవ్వాలి? గుడ్డుల్లో ఒకటి కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ ప్లూరల్ సబ్జెక్ట్. సో వన్ ఆఫ్ ది బాయ్, వన్ ఆఫ్ ది బాయ్స్, Boys, sir. One of the boys. బాయ్స్. వన్ ఆఫ్ ది కంట్రీ, వన్ ఆఫ్ ది కంట్రీస్, One of the countries, sir. వన్ ఆఫ్ ది కంట్రీస్. బట్ దాని యొక్క వర్బ్ ఎక్కడొచ్చినా వెర్బ్ దేనితో మ్యాచ్ అవ్వాలి? ఇక్కడ వన్ తోటి మ్యాచ్ అవుతుంది. చూసారా? ఇదిగోండి వన్ తోటి మ్యాచ్ అవుతుందా? వన్ ఆఫ్ ది ఎగ్స్ ఈజ్ బ్రోకెన్ ఆర్ బ్రోకెన్? Is broken, sir. Is broken. మనం ఒక కండిషన్ రాసుకున్నాం గుర్తుందా? ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వర్బ్ కి సబ్జెక్ట్ కి మధ్యన ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు అన్నాడు. గుర్తుందా మీకు? Yes, sir. Yes, sir.
రైట్. ఈ కండిషన్ అర్థమైందేనా అందరికీ? Yes, sir. Yes, sir. రైట్. లెట్ us go to exercise. ఎక్సర్సైజ్ నెంబర్ 15 తీయండి. ఎక్సర్సైజ్ లో 15th వన్ చూడండి. చరిష్మా 15th సెట్ నుంచి చదువు. Yes, sir. One of my friends like to cook Italian food. సో వర్బ్ ఏదమ్మా దీంట్లో? Cook, sir. అదిగో కనిపించట్లా? LIKE. Yes, sir. Like, sir. సో వర్బ్ దేనితో మ్యాచ్ అవ్వాలి? ఫ్రెండ్స్ తోట వన్ తోట? One, sir. వన్ సింగులరా ప్లూరలా? Singular, sir. సో కాబట్టి లైక్ కి ఏం యాడ్ చేయాలి? S add shall, sir. ఎస్ యాడ్ చేయాలి. ఇది అర్థమైందా? కండిషన్ అర్థమైందా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లైక్స్ టు కుక్ ఇటాలియన్ ఫుడ్ అనాలి తప్ప వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ టు కుక్ అనకూడదు. గాయత్రి Sir. అర్థమైంది కండిషన్? Yes, sir. గాయత్రి 10th స్టేట్మెంట్ చదువుతారు. 10th స్టేట్మెంట్ తీతల్లి. One of the planets take a year to complete an orbit. తప్పకర్దల్లి. Take, sir. ఏమవ్వాలి? Takes అవ్వాలి, sir. ఎందువల్ల టేక్స్ అవ్వాలి? టేక్ అనేది వన్ తో మ్యాచ్ అవ్వాలి సార్. వన్ సింగులర్ కాబట్టి టేక్ కూడా సింగులర్ అవ్వాలి సార్. సో వన్ తోటి మ్యాచ్ అవ్వాలి తప్ప ప్లానెట్స్ అక్కర్లేదు కాబట్టి టేక్ కాస్త టేక్స్ అవ్వాలి బికాస్ వన్ తోటి మ్యాచ్ అవుతుంది. ఇది అర్థమైందా? Yes, sir. ఈ కండిషన్ అందరికి అర్థమైందా? కార్తీక్, హేమంత్, అర్థమైంది సార్. అభిరామ్, ఎస్ సార్. సుప్రజ, Yes, sir. లక్ష్మీ ప్రియ, Yes, sir. ఈ కండిషన్ అందరు రాసుకున్నారా? బుక్ లో రాసుకున్నారా? Yes, sir. ఇదిగోండి, sir. ఈ కండిషన్ రాసుకున్నారు కదా అందరూని? గుడ్. Yes, sir. ఎక్సర్సైజ్ కి వెళ్దామా? ఫాస్ట్ ఎక్సర్సైజ్ చేద్దామా? Yes, sir. Yes, sir. రైట్, లెట్ us go with the first one. చరిష్మా చదువుతల్లి. Yes, sir. 4 years dash a long time to spend away from your friends and family. ఈజా ఆరా? Is, sir. ఎందువల్ల ఈజ్ అయింది? 4 years అన్నది కలెక్టివ్ నౌన్ ఇండికేటింగ్ టైం, మనీ, మెజర్మెంట్ ఆర్ డిస్టెన్స్. 4 years 2 rupees 100 rupees అన్నప్పటికీ కూడా దాన్ని ఎప్పుడు కూడా సింగులర్ గా తీసుకుంటాం కాబట్టి వెర్బ్ సింగులర్ అవ్వాలి. అర్థమైందా? Yes, sir. రైట్, లెట్ us go to నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ లక్ష్మీ ప్రియ చదువుతుంది. Yes, sir. Each and every student are instructor in this program. Dash to be careful. నీడా నీడ్సా? Needs to be careful, sir. ఎస్ ఉందా లేదా? ఉంది, sir. ఎందువల్ల ఉంటుందమ్మా ఎస్ ఎందుకు ఉంటుంది? ముందు ఈచ్ అండ్ ఎవ్రీ వచ్చింది కాబట్టి మనం కండిషన్ Student subject. Yes, sir. మాట్లాడుతుంది. సబ్జెక్టులు ఎట్టుకున్నప్పటికీ కూడా Yes, sir. Yes, sir. సబ్జెక్ట్ ముందు ఈచ్ గాని ఎవ్రీ గాని పెడితే వెర్బ్ ఏమైపోవాలి? Singular, sir. సింగులర్ అవ్వాలి కాబట్టి రైట్ ఆప్షన్ ఇస్ నీడ్స్. Yes, sir. తేజస్వి Sir, థర్డ్ స్టేట్మెంట్. one of my best friends dash coming to my home this weekend. ఓకే, ఈజ్ ఆరా? He is coming, sir. ఎందువల్ల ఈజ్ అయింది? One of my అన్నారు కదా sir. వన్ ఆఫ్ మై. వెరీ గుడ్ తల్లి. ఓకే, అభిరామ్ నెక్స్ట్ ది. Sir, to an outsider, the economy of this country to be disarray. అదిగో నాకు అభిరామ్ గడ్ ఏంటి ఇంకా పడుకుని చదువుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చదువు స్టేట్మెంట్. To an outsider, the economy of this country dash Tejas, to be ఆగు. disarray. ఆగు తేజస్వి నువ్వు చదువులే ఒకసారి. To an outsider, the economy of this country dash to be disarray. చరిష్మా కూడా అలాగే చదువుతుంది. గాయత్రి నువ్వు చదువుతున్నావు ఒకసారి. Sir, to an outsider, the economy of this country dash
to be in disarray. ఇక్కడ ఎకానమీ అని చదువుతున్నారండి, ఎకనామిక్స్ అని ఉంటాయని. ఇందులో సార్ టెక్స్ట్ బుక్ లో ఎకానమీ అనే ఉంది సార్. అందరికి ఎకానమీ, మరి నాకేంటి ఎకనామిక్స్ అని ఉంది? సార్ నాకు కూడా ఎకనామిక్స్ అనే ఉంది సార్. ఓకే, సో టు అన్ అవుట్ సైడర్ ది ఎకనామిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ, నా టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఫాలో అవుతున్నాను నేను. ఎకనామిక్స్ సింగులరా ప్లూరలా? Plural, sir. గుర్తుపెట్టుకోండి, కొన్ని నౌన్స్ చూడడానికి ప్లూరల్ గా ఉంటాయి కానీ వాటి యొక్క మీనింగ్ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, ఏమండి ఎకనామిక్స్, ఇవన్నీ కూడా చూడడానికి ప్లూరల్ గా ఉంటాయి కానీ వాటి యొక్క మీనింగ్ సింగులర్ కాబట్టి దాని యొక్క వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ గా ఉండాలి కాబట్టి రైట్ ఆప్షన్ ఈ సీమ్స్ అవ్వాలి. అర్థమైంది కండిషన్ 4? yes sir. Yes, sir. అర్థం అవని వాళ్ళు ఒకసారి చెప్పండి నాకు. ఎవరైనా ఉన్నారు క్లాసులో? ఉన్నా మాట్లాడరు, నాకు తెలుసు కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పాలిటిక్స్ అన్నాను. పాలిటిక్స్ అంటే దీనికి ఎస్ తీసేసి మాట్లాడుకోం, ఎప్పుడు కూడా పాలిటిక్స్ అనాలి. అలాగే మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్ అంటామా మ్యాథమెటిక్స్ అనాలా? Mathematics. వీటికి మనం ఎప్పుడు కూడా ఎకనామిక్స్ అన్నాం చూడు, ఎకనామిక్ అంటామా ఎకనామిక్స్ అనాలా? ఎకనామిక్స్. ఎకనామిక్స్. సో వీటిని ఎప్పుడు కూడా ఎస్ తీసుకుని మాట్లాడడం, సో ఎస్ పెట్టుకునే మాట్లాడాలి. పెట్టుకున్నప్పటికీ కూడా వీటి యొక్క అర్థాలు ఎప్పుడు కూడా సింగులర్ గానే వస్తాయి కాబట్టి దీని యొక్క వర్బ్ ఎక్కడ వచ్చినా కూడా సింగులర్ గానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, పాలిటిక్స్ డాష్ బోరింగ్ సబ్జెక్ట్ అన్నాను. ఈజా ఆరా? సార్. రైట్ ఆప్షన్ ఈజ్. సో ఇవి మనకి చూడడానికి ప్లూరల్ గా ఉన్నప్పటికీ కూడా వీటిని సింగులర్ గా తీసుకుంటాం కాబట్టి వీటి యొక్క వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ గానే ఉండాలి. చూడండి ఇక్కడ చదువుతున్నాడు, వీడేమంటున్నాడు, టు అన్ అవుట్ సైడర్ ది ఎకనామిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ డాష్ టు బి డిసరే. సీమా సీమ్సా? సార్. ఎకనామిక్స్ సింగులర్ కాబట్టి రైట్ ఆప్షన్ సీమ్స్ అవ్వాలి. రైట్. 5th గాయత్రి చదువుతల్లి. గాయత్రి ఉన్నావా? Yes sir. చదువుతల్లి. The milk dash gone sour. Has హ్యావా? sir. ఎందువల్ల హ్యాస్ అవ్వాలి? మిల్క్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ అవ్వాలి సార్. I think so. Right option is has. Okay. 6th answer. 6th answer అభిరామ్ చెప్తాడు. ఓయ్ come here. 6th answer అభిరామ్. Sir, net ball is Okay, Lakshmi Priya. Yes, sir. 6 liters of milk dash still in the refrigerator. Ara is right Is, option. sir. Okay. Right. Next the Tejasvi. Politics dash sometimes a dirty business. Is. Politics is good. తర్వాత ఎవరు చదువుతారు? సుప్రజ. The Prime Minister, together with his wife, dashed the press cordially. Answer. Greets, sir. Greets. Greets, sir. Yes ఉందా లేదా? లేదు సార్. ఉందా లేదా? లేదు సార్. దీన్ని బట్టి అర్థమైంది నీ కండిషన్ అర్థం అవ్వలేదని. ఒక కండిషన్ చెప్తాను, రాయండి. కండిషన్ ఎంత చరిష్మా?
సార్ ఇందాక 14 అని చెప్పాను సార్ కానీ 13 సార్ ఇప్పుడు 14 సార్. అయితే 14th కండిషన్ రాసుకోండి ఇప్పుడు. 2 subjects, 2 or more than 2 subjects. అవునా, నేను చెప్తున్నప్పుడే రాసేసుకోండి. 2 or more than 2 subjects when joined using, with, along with, in addition to, రాసుకున్నారా? ఎస్ సార్. 2 or more than 2 subjects when joined using with గాని, along with గాని, in addition to గాని, together గాని, లాస్ట్ లో ఎట్సెట్రా అని పెట్టుకోండి. ఎట్సెట్రా అంటే ఇంకా చాలా పదాలు ఉన్నాయండి. బట్, రాదర్ దాన్, నాట్ ఓన్లీ అన్న పదాలతోటి జాయిన్ చేస్తే రాసుకున్న కండిషన్ 2 or more than 2 subjects when joined using with, along with, in addition to, together, but, rather than, not only. The verb agrees with the first subject. The verb agrees with the first subject. The verb agrees with the first subject. రాశారా కండిషన్? గుడ్. ఇప్పుడు చూడండి అమ్మ గాయత్రి, రాసావా? ఎస్ సార్. తేజస్వి, సుప్రజ, లక్ష్మీప్రియ రాశారా? Yes, sir. గుడ్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2ని కనుక ఇదిగో టుగెదర్, విత్, అలాంగ్ విత్, ఏమండి, ఇన్ ఎడిషన్ టు అన్న పదాలతోటి జాయిన్ చేస్తేనంటండి, వీటికి సంబంధించిన వర్బ్ ఎక్కడన్నా స్టేట్మెంట్ లో వస్తే వర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ దాంతో మ్యాచ్ అవ్వాలి తప్ప సెకండ్ దాంతో మ్యాచ్ అవ్వకూడదు అంటున్నాడు. ఈ ఫార్ములా అర్థమైంది అందరికీ? Yes, sir. సబ్జెక్ట్ 1 ని సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 1 సింగులర్ అవ్వచ్చు, సబ్జెక్ట్ 2 ప్లూరల్ అవ్వచ్చు, సబ్జెక్ట్ 2 ప్లూరల్ అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ 1 సింగులర్ అవ్వచ్చు, మనకు సంబంధం లేదు. సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2ని సింగులర్ అవ్వన ప్లూరల్ అవ్వచ్చు, సింగులర్ అయిన ప్లూరల్ అవ్వని అవ్వచ్చు. వీటితోటి జాయిన్ చేస్తే వాటికి సంబంధించిన వర్బ్ దేనితో అగ్రీ అవ్వాలమ్మా? First subject, sir. ఫస్ట్ సబ్జెక్ట్ అగ్రీ అవ్వాలి తప్ప సెకండ్ సబ్జెక్ట్ తోటి కాదు. ఎగ్జాంపుల్ చూద్దాం. ద సీఎం అలాంగ్ విత్ హిజ్ మినిస్టర్స్ డాష్ కమింగ్ అన్నాను. ఈజ్ కమింగ్ ఆర్ కమింగ్? ఈస్ కమింగ్ సార్. కమింగ్ సార్. వర్బ్ దేనితో మ్యాచ్? ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ 1 ఈజ్ సీఎం, సబ్జెక్ట్ 2 ఈజ్ మినిస్టర్స్. సబ్జెక్ట్ 1 సీఎం ఏమో సింగులర్, సబ్జెక్ట్ 2 మినిస్టర్స్ ఏమో ప్లూరల్. అవునా కదా? ఎస్ సార్. సో ఇప్పుడు వర్బ్ మనకి దేనితో మ్యాచ్ అవ్వాలి? సీఎం తోటి మ్యాచ్ అవ్వాలి తప్ప మినిస్టర్స్ తోటి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఈజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇదే వాక్యాన్ని తిరగేసి రాద్దాం. చూడండి, ద మినిస్టర్స్ అలాంగ్ విత్ సీఎం డాష్ కమింగ్ అన్నాను. ఈజ్ కమింగ్ ఆర్ కమింగ్? ఆర్ కమింగ్ సార్. ఇక్కడ వెర్బ్ దేనితో మ్యాచ్ చేసాం మనం? మినిస్టర్స్. ఫస్ట్ సబ్జెక్ట్ మినిస్టర్స్, మినిస్టర్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ ఇస్ ఆర్. ఇందాక ఈ కండిషన్ చదివింది ఎవరు? నాకు ఎయిత్ వన్ చదివింది ఎవరు? తేజస్వియా? సుప్రజ. ఓకే, సుప్రజ స్టేట్మెంట్ చదివితే 8th స్టేట్మెంట్ మళ్ళీ
The Prime Minister together with his wife dash the press corner. గ్రీట్స్ గ్రీటా? Greets, sir. ఎస్ ఉందా లేదా? ఉంది, sir. దేంతో మ్యాచ్ చేశాను వెర్బ్ ని? First subject Prime Minister, sir. సింగులర్ ప్లూరల్ ప్రైమ్ మినిస్టర్? Singular, sir. అబ్సల్యూట్లీ రైట్. ఈ కండిషన్ ఎగ్జాంపుల్ రాసుకున్నారమ్మా? ఇది ఈ కండిషన్ కూడా రాసుకోండి. ఎవ్రీథింగ్ డర్టీ బాగా. ఓకే, టేబుల్ రాయాలి. ఏది పేపర్ చూపించమ్మా సార్? ఏం రాశారు అమ్మ? రాశారా? ఎస్ సార్. ఒక నిమిషం ఉంటే ఈ పిల్లకి హోంవర్క్ ఇస్తాం తల్లి. వన్ టూ త్రీ ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ కండిషన్ నైన్త్ది చరిష్మ చదువుతుంది. The committee dash these questions carefully. డిబేట్సా? Debates, sir. ఎస్ ఉందా లేదా? ఉంది, sir. ఎందువల్ల ఎస్ ఉంటుంది? కమిటీ సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులరే కదా సార్ వస్తుంది. కదా సార్ వస్తుంది ఏంటి అంటే ఇంకో రకంగా అన్న వస్తుందా? నో సార్, కమిటీ సింగులర్ కదా సార్. కండిషన్ చెప్తాను రాసుకోండి. సింగులర్ కాబట్టి కండిషన్ చెప్తాను రాసుకోండి. కలెక్టివ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ సింగులర్. కండిషన్ నెంబర్ ఎంత తల్లి? 15, సార్. రైట్. 15th కండిషన్ నేను రాయినా పేపర్ మీద? ఇక్కడ రాయినా మీరు రాసేసుకుంటారా? అభిరామ్, కార్తిక్, హేమంత్ మీరు డిస్కస్ చేయండి సార్, రాసుకుంటాం. కలెక్టివ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ సింగులర్. Collective nouns are always considered singular. Collective nouns are always considered singular, hence take singular verb. చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాసుకున్నారు అందరూ? రాయడం అయిపోయిందా? Yes, sir. Collective nouns are always considered singular, hence take singular verb. నేను జ్యూరీ అన్నాను. జ్యూరీ అన్నది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఎప్పుడు కూడా సింగులర్ గా తీసుకుంటాము. సో దాని యొక్క వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ గా. జ్యూరీ డాష్ టేకెన్ ఇట్స్ డెసిషన్ అన్నాను. హ్యాజా హ్యావా? జ్యూరీ అన్నది మనకి కలెక్టివ్ నౌన్ కాబట్టి ఎప్పుడు కూడా సింగులర్ అవుతుంది కాబట్టి హ్యాజ్ అవుతుంది. చూడండి ఇంకోటి, టీమ్ డాష్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాను. ఈజా ఆరా? టీమ్ అన్నది కలెక్టివ్ నౌన్ కాబట్టి వెర్బ్ ఎప్పుడు సింగులర్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈజ్ తీసుకుంటాము. ఈ ఎగ్జాంపుల్స్ రెండు రాసుకోండి. రాశారా? Yes, sir. సో ఇప్పుడు చరిష్మా 9th క్వశ్చన్ చదువు. Yes, sir. The committee dash these questions carefully. ఆన్సర్ ఏంటమ్మా? Debates, sir. ఎస్ ఉందా లేదా? ఉంది, sir. ఎందువల్ల ఉండాలి? Verb singular, subject singular కాబట్టి verb కూడా singular అయ్యి ఉండాలి, sir. సబ్జెక్ట్ సింగులర్ అవ్వాలి కాబట్టి వర్బ్ సింగులర్ అవ్వాలి. గుడ్. లెట్ us go to 10th స్టేట్మెంట్. 10th స్టేట్మెంట్ చెప్పండి తల్లి. గాయత్రి చదువు తల్లి.
Nobody in the class dashed the answer to this question. No, sir. ఎస్ ఉందా లేదా? Yes, sir. ఉంది, sir. ఎందువల్ల ఉండాలి? నోబడీ అనేది ఇండిఫినైట్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్ అవ్వాలి సార్, అందుకు ఎస్ యాడ్ అవుద్ది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, లెట్ us go to సుప్రజ 11th. Every one of those books dash fiction. ఈజ్ ఆరా? Are, sir. అమ్మా, ఎవ్రీ వన్ సింగులరా ప్లూరలా? Yes, sir. Yes, sir. Singular, sir. Is, sir. మీరు ఇలా తప్పులు చేస్తే చాలా కష్టం అండి. ఓకే, చరిష్మా, సార్ రేపటికి వర్క్ ఏంటంటే తల్లి 11 to 25 ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, వీటికి ఆన్సర్స్ చేయాలి. అభిరామ్ వింటున్నావా? Yes, sir. 11 to 25 వీటికి ఆన్సర్స్ చేయాలి. వీటికి ఆన్సర్ పెట్టినందుకు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పగలగాలి నువ్వు క్లాసులో. ఎస్ సార్. అది అందరూ చేయాలి. నేను అందరిని ఇండివిజువల్ గా కూడా అడుగుతాను. కార్తీక్, హేమంత్, అభిరామ్, సుప్రజ, గాయత్రి, తేజస్వి, సాయి సుప్రజ, లక్ష్మీ ప్రియ అందరూ కూడా కంపల్సరీ 11 to 25 మీరు ఆన్సర్ చేయాలి. ప్లస్ వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు క్లాసులో ఇవ్వాలి. దట్ ఈస్ యువర్ వర్క్ టుమారో. ఓకేనా తల్లి? ఓకే సార్. టుమారో అంటే మండే అండి. ఓకేనా? Yes, sir. Yes, sir. ఎస్ సార్. Okay, Nana. That will be the end of the class. We'll meet in Monday's class. Okay? Thank you, sir. థ్యాంక్ Thank యూ you. సార్. Thank you, sir. Have a nice day. Bye bye.